జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందామండి. మనం ఇంతకుముందు ఈ నిన్నటి వీడియోలో ఇంతకుముందు వీడియోలో శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాల గురించి చాలా మాట్లాడుకున్నాం కదండి. అది ఒక్కసారి మాట్లాడుకుంటూ ఉండదండి, అది మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఈరోజు మాత్రం ఈ వీడియోలో శ్రీ గురుదత్త గ్రంథం ఉంది కానీ గ్రంథాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు ఈరోజు ఒకటి చదివి నేను వినిపిస్తా. ఎందుకంటే అన్నీ నాదేదో నేనే మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదా మీకు. కాబట్టి నాకు గ్రాంధికం రాదండి. నాకు ఈ చదివినా కానీ నేను నా సింపుల్ లాంగ్వేజ్ చెప్తా. అందుకే నేను ఇది కూడా ఒకసారి మీకు చూపిద్దామని తీస్తున్నా అండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ ఇందులో ఉన్న చూడండి, ఇక్కడ ఉంది చూడండి. శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులు దుష్టులను సంహరిస్తాడా అని అనుకోవడం తప్పు. సంహరించడు, సంస్కరిస్తాడు. అవతారాలన్నీ దుష్ట సంహారాలు చేస్తే దత్త సాంప్రదాయంలో దుష్టులను సంస్కరించే పద్ధతిని శ్రీ గురు దత్తాత్రేయ ప్రభులు పాటిస్తారు. ఈ విషయాన్ని నిరూపించడానికి ఉదాహరణగా మనం కొన్ని కథలు గమనించవచ్చు. అందులో ఎగ్జాంపుల్గా భద్రశీలుడి గాథ, నేమి వృత్తాంతం ఇలాంటివి ఉన్నాయండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మనం ఇప్పుడే చదువుకోలేము, ముందు వీడియోలో మనం చూద్దాము. అందులో గురు గీత ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అయితే శ్రీ గురుదత్త ప్రభులు మాత్రము ఎవరిని శ్రీ గురుదత్త సాంప్రదాయంలో అదే విషయం తెలపడం జరుగుతుందండి. అవధూత గీతలో కూడా ఉందండి. అవధూత గీత గురించి కొద్దిగా ఉందండి, చూద్దాం. ఒక వాక్యాలు ఉన్నాయి, 3 చూద్దాం. ఈశ్వర అనుగ్రహం వల్లనే దివ్య స్ఫూర్తి గల పురుషులయందు మహాద్భాయము నుండి రక్షించే అద్వైత వాసన కలుగుతున్నది. అవధూత గీతలోని ప్రథమ శ్లోక భావం ఇది. రెండవది, ఇదంతయు దేనిచే వ్యాపింపబడి ఉన్నదో ఆ అనువాక్యము జగత్తునకు స్వలక్షణము లేదని సూచిస్తున్నది. ఇది తత్వం యొక్క నిర్మాణమే, అదే ఆత్మయనిబడినది. నేను చెప్తున్న సాధన మార్గాలన్నీ ఇక్కడికి వెళ్తున్నాయండి, చూస్తున్నారు కదా. మూడవది, జగత్తు మన్ను, మిన్ను, నిప్పు, నీరు, గాలి అను పంచభూతాల పంచీకరణముతో నిర్మించబడినది. అది ఎండమావులయందు నీటి వంటిది. కాబట్టి జగత్తు జడము, చైతన్యము లేనిది. చైతన్యము ద్వైతమునకు తావులేని అద్వైతం. కాబట్టి అన్నిటి యందున్న చైతన్య తత్వంనే జడతత్వము అని జగత్తు నిరసింపబడినది. నేనెవరిని నమస్కరింతును? నేను అద్వైతుడను, దోషరహితుడను. దోషరహిత అద్వైతంలో రెండవది అందులను తావులేదు. సత్యం ఇట్లుండగా నమస్కారానికి నిమిత్తం ఎట్లుండగలదు? ఉన్న ఎడల ద్వైతము గ్రహించి అద్వైతమును నిరసించినట్లగును. కానీ అద్వైతము నిశ్చయమనది. మొదటి శ్లోకంలోనే భగవాన్ దత్తాత్రేయులు విన్నవించినారు. అవధూత గీతకర్త భగవాన్ దత్తాత్రేయులు మహావేదాంత గోప్తంగా దర్శనమిస్తాడు. గ్రంథ ప్రారంభంలోనే అతడు వేదాంత సారమేమనగా, నేను నా ప్రకృతిని అనుసరించి సర్వవ్యాప్తి నిరాకారమైన ఆత్మస్వరూపుడను అనున్నది జ్ఞానము లేక విజ్ఞానమని చెప్పును. ఇందులో అభిప్రాయాలు, నేను ఆత్మకు పేరు, ఆత్మ అనంతమగుట వలనే రూపము ఏమీ లేనిది అని అర్థము. జై గురుదత్త. శ్రీ గురుదత్త.
ఇప్పుడు విషయము ఇదే గ్రంథం అండి, చాలా విషయాలు చాలా గోప్యంగా ఉన్నాయి ఇందులో. అయితే శ్రీ గురుదత్త ప్రభువులు చెప్పారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయమే, ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్న విషయాలే. ఏంటది? ఆత్మజ్ఞానం. ఆయనే చెప్తుండే కదా శ్రీ గురుదత్త ప్రభువులు, నేనే ఆత్మనని. నేను అనేది నేను, ఆత్మ అనేది ఆయన. ఆయన రెండు ఇక్కడ ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. దాన్ని గుర్తించాలి. ఎలా గుర్తించాలి? సాధన చేయాలి. సాధన చేస్తేనే ఆ 26 దైవిక లక్షణాలు కూడా మనకు అలవడుతాయి. అవి ఆ 26 దైవిక లక్షణాలు అలవడిన వారే ప్రశాంతంగా ఉండగలుగుతారు. వాళ్ళు వచ్చిన ఈ జన్మ తీసుకున్న కారణము సార్థకత అంటే సంపూర్ణత అనగా ఆత్మస్థైర్యం పూర్తిగా నింపుకొని ముందుకు వెళ్తారు. అదే ఇంతకుముందు కొన్ని విషయాలు నేను చెప్పిన, అందులో భాగంగానే ముందుకు వెళ్తారు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల గురించిన మార్గంలో కాకుండా మీరు వేరే మార్గంలో వెళ్ళి ధ్యాన మార్గం చేసుకొని, అదే మార్గంలో ధ్యానం చేసుకొని మీరు కాస్మిక్ ఎనర్జీ నింపుకొని, పుణ్యఫలాన్ని అంటారా, కాస్మిక్ ఎనర్జీ అంటారా, సంపాదించుకొని జన్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినాక మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. మీ చుట్టూ అన్ని సమకూరి ఉంటాయి మీకు. ఎందుకు? మీ దగ్గర పుణ్యఫలం ఉంది కాబట్టి. అప్పుడు మీకు ఏమి మీ ముందు ఉంటుందంటే, మీ దగ్గర పుణ్యఫలం ఖర్చు అయిపోయే విషయాలే, అయిపోయే పనులే మీ ముందు ఉంటవి. వాటిని ముట్టుండ్రా మీకు ఆస్మికనే తగ్గుతూ ఉంటుంది, మీరు అనుభవిస్తుండ్రా తగ్గుతూ ఉంటుంది. అదే అప్పుడు కూడా అది చెయ్యకుండా, వాటిని ముట్టకుండా ఆ కాస్మిక్ ఎనర్జీ ఇంకా నింపుకుని, అప్పుడు 90% నింపుకుని వచ్చినాం అనుకుందాం, ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది, లేదా ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకుని ముందుకెళ్ళే కొరకు ప్రయత్నం చేయలేకపోతే మీరు అప్పుడు అంతకన్నా ముందులో జన్మలో సంపాదించుకున్న పుణ్యం మొత్తం కరిగిపోతుందండి. మళ్ళీ అధోగతి పాలై మళ్ళీ మొదటి మెట్టు నుంచి ఎక్కుతూ రావాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేది చాలా గోప్యమైన విషయం అండి. మీకు అర్థమవుతుంది, దత్తప్రభు దేవాలు అర్థం కావాలనుకుంటున్నా. ఇది నేను మీరు సాధన చేసి వచ్చినా ఇట్లా జరుగుతుంది అని చెప్పిన ఇంతకుముందు. నేను బ్యాడ్గా మాట్లాడడం నాతో కాదు, కాబట్టి నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడా, ఎవరికి నష్టం జరగాలని మాట్లాడా. ఇప్పుడు నేను లాభం జరిగేది మాట్లాడితే ఎప్పుడైనా నేను ఇప్పుడు చెప్పే విషయం అదే మీరు శ్రీ గురుదత్త సాంప్రదాయంలో భాగంగా ధ్యానం చేసుకొని మీరు గురు పాదుకలు పట్టుకొని ముందుకు వెళితే, శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న గురువుల పాదుకలు పట్టుకున్నా పర్లేదు, పట్టుకొని ముందుకు వెళ్తే శ్రీ గురుదత్త ప్రభులు అప్పుడు వస్తాడు. మళ్ళీ నువ్వు జన్మ ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా విడిచిపెట్టి నీకు ఏమేమి కావాలో మళ్ళీ అన్ని క్లియర్ చేసి నేను తీసుకొచ్చి మళ్ళీ ఆత్మజ్ఞానం ఉన్న కుటుంబంలోనే పుట్టిస్తాడు. అప్పుడు వాళ్ళు నువ్వు ఏ కుటుంబంలో అయితే పుట్టినవో వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. నీకు కూడా చిన్నప్పటి నుండి ఆ ధ్యానం అలవడుతుంది. అప్పుడు ఇంకా సంపూర్ణత్వం సంపాదించుకొని మీ ఆత్మను ఇంకా శుద్ధి చేసుకొని, ఇంకా పూర్తిగా కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని పూర్తిగా పరమాత్మలో ఐక్యమయ్యేలాగా శ్రీ గురుదత్త ప్రభులు నడిపిస్తారండి. ఇది పరమ సత్యం. మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి. మీరు తెలుసుకోక ఎవరో చెప్పిన మాటలు విని ఇక్కడ ఉంది కదా, నేను చేస్తున్నా కదా అంటే, నేను ఇప్పుడు అంటే ఎవరిని తక్కువ చేసేది చెప్పడం లేదండి. ఏదో ఒకటి చేస్తూనే కావచ్చు అని నేను అట్ట కూడా అనడం లేదు. గుర్తుపెట్టుకొని వినండి పూర్తిగా. నేను ఏదో ఒకటి చేస్తున్నాను మీరు అని నేను అక్కడే అదే చేయండి అని కూడా అనడం లేదు మిమ్మల్ని. మీరు శ్రీ గురుదత్త ప్రభువుల సాంప్రదాయంకి ఆయన పట్టుకున్న గొడుగు కింద రమ్మని చెప్తున్నా అంతే. నేను నా తాపత్రయం అంతా అదే. నీ ఇష్టదైవం మొక్కినా దైవం వేరు, మళ్ళీ సాధనలు వేరు, గురువులు వేరు, పద్ధతులు వేరు. ఇష్టదైవం దైవత్వము దాన్ని ఏమంటారంటే ఇష్టదైవము దేవులు 30,000 కోట్ల మందా 3,000 కోట్ల మందా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళందరూ శ్రీ గురుదత్త ప్రభుల స్వరూపం. శ్రీ గురుదత్త ప్రభులు 33,000 కోట్ల
దేవతలు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళందరూ స్వరూపమేనే. ఓకే, అయితే మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మీ ఇష్టదైవము ఉన్నది కదా, ఎట్లు విడిచిపెట్టాలి, ఇన్ని సంవత్సరాలు నేను పూజలు చేసుకున్నా కదా అని అనిపిస్తుంది. అది కామన్ అది. ఓకే, అక్కడికి వెళ్తే ఆ ఇష్టదైవం మిమ్మల్ని పంపిస్తే సరైన మార్గంలో. అట్లా కాకుండా మీరేమైనా ఇప్పటికే మార్గం ఎన్నుకొని ఉంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టమని నేను అనడం లేదు, కానీ ఆ మార్గము ఇట్లా దారి తీస్తుందండి, ఇట్లా ఇట్లా క్రాస్ తీస్తుంది. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు నిన్ను మళ్ళీ మార్గదర్శనం చేసేవాళ్ళు ఎవరండి? మళ్ళీ నిన్ను మంచి కుటుంబంలో ఆత్మజ్ఞాన సాధకుల ఇంటిలో పుట్టేలాగా జన్మ తీసుకునేలాగా చేసేవారు ఎవరు చెప్పండి నాకు. అలాగో నేను దైవం గురించి చెప్పడం లేదు, దైవం చూపిస్తుంది, ఫ్యాక్ట్ అది. మీరు అదే ఇప్పుడే 26 దైవిక లక్షణాలు సంపాదించుకుంటే అది వేరే విషయం, వాళ్ళందరి విషయం కాదు. ఇంకా వేరే రూట్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. వాళ్ళు దైవం అయితే ఓకే, మీరు వాళ్ళనే దైవం అనుకొని మీరు వెళ్తే సంతోషం. కాదు అంటే వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదండి. అదే ఇప్పుడు మీరు వచ్చినాక మళ్ళీ ధనవంతుల కుటుంబంలో పుట్టి మీరు చేరాని పనులను చేసుకొని మీరు అంతకుముందు జన్మలు సంపాదించుకున్న అవన్నీ ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. నిరాడంబరంగా బ్రతకాలండి, ఏది ముట్టద్దు, కొంతలో కొంత ఖర్చు చేయాలంతే. ఇంకున్నాయండి అవన్నీ చెప్పరాదు. ఇప్పుడే నేను ముందుకు చెప్తా ఉంటా. ఇప్పుడే అంటే మనము చెప్పలేమండి. శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇంక ఇవ్వలేదు, ఇంకున్నాయి చాలా గోప్యమైన పెద్ద విషయాలు అండి. నేను చెప్తాను, ఒక్కొక్కరి విషయం చెప్పగలుగుతా, పేరు తీయకుండా ఒక్కొక్క సాంప్రదాయం గురించి చెప్పగలుగుతా. ఆ సాంప్రదాయం ఏం జరుగుతుంది, ఏ సాంప్రదాయంలో ఎలా జరుగుతుంది, అమావాస్యకు పౌర్ణమికి యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, ఆటుపోట్లు అంటే మనకు తెలిసిన విషయమే, చంద్రుని ద్వారా అవుతాయి, అది ఓకే సంతోషం సైంటిఫికల్గా. మరి ఇవే ఎందుకు జరుగుతాయి, సరే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మరి, ఇంకా జరిగేటి ఇంకా ముందున్నాయి అండి, కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు కొందరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి పర్మిషన్ ఉందా, వాళ్ళకి యాక్సెస్ ఉంటుందా, ఎక్కడికి వెళ్ళే పర్మిషన్ ఉంటుందా, వాళ్ళు ఎవరు బారిన పడతారు, ఏ సాంప్రదాయ వాళ్ళు తీసుకుని వెళ్తారు, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చెప్పాలంటే మనకు శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇవ్వాలండి. మనము దానికి ఒక వీడియోలు చేసుకునే చెప్పాల్సి ఉంటుంది. ఇది మంచి మార్గంలో మీరు రావాలని నేను ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాను. వచ్చే వాళ్ళకు ఎట్లా జాగ్రత్త పడాలో చెప్తా. అప్పుడు నేను ఎట్లా జాగ్రత్త పడాలి, ఎట్లా కవచం ఎట్లా ఏర్పరచుకోవాలి, మనము చేస్తూ ఉంటే మన దగ్గరికి ఏం రాకుండా ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలకి చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. మనము ఇనిషియల్గానే స్టార్టింగ్లో ఉన్నాము. స్టార్టింగ్లో మేము ఆ స్మెల్ చూపిస్తున్నా మీకు. నేను శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న అవి ఆ టేస్ట్ అంటారా, టేస్ట్ కూడా ఇదివరకు చెప్పినా నేను. టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ మీకు టచ్ చేపిస్తున్నా నేను, అంతే. ఇంకా బాగా ఉంది చేసేది. సాధన చేసినంత మాత్రానే ముందుకు వస్తాము, ఫ్యాక్ట్ అది. కానీ దాని నుండి కూడా ఎలా మీరు నేనే లేము లోకంలా. మీరు నేనేమో ఉన్నాం అనుకుంటారా? ఎంత పెద్ద దాన్ని ఏమంటారంటే వాడు గుర్తుకొస్తలేదు, నేను అనలేకపోతున్నా, ప్లస్ గుర్తుకొస్తలేదు. చెప్తే కూడా మీరు అంటే నమ్మలేని నిజాలు ఉన్నాయండి. ఇంకా అవి జరుగుతున్నాయి. అవి ఎవరు చెయ్యరు, శ్రీ గురుదత్త ప్రభుల ద్వారానే అవి పక్క జరుగుతాయి. పరమాత్మ జ్ఞానంతోనే పక్క జరుగుతాయి. మనం టచ్ చేయకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇంకా చాలా ఉన్నాయి, మనము చూస్తున్నాం సంస్థలు, పక్కకు చుట్టుపక్కల చూసే సంస్థలనే నిజమైన అనుకోకండి. వాళ్ళ గురించి నేను నెగిటివ్ మాట్లాడడం కాదు, కానీ మీరు వాళ్ళ నుంచి వెళ్ళి మిమ్మల్ని ఒక్క కంచెలాగా ఏర్పరచుకునేలాగా నేను చెప్పగలుగుతా. వాళ్ళ బారిన పడకుండా చేయగలుగుతా. నా వీడియోస్ మీరు మన ఓం దత్త ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోస్ వినండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ వాళ్ళు నేను పేరు చెప్పకుండా వాళ్ళ బారిన పడకుండా మిమ్మల్ని నేను పక్కకు శ్రీ గురుదత్త ప్రభుల నీడలో ఉండేలాగా ప్రశాంతమైన పర్మనెంట్గా మనము పరమాత్మలో లీనమయ్యే మార్గము నాకు తెలుసండి, నేను చెప్తా. మీరు కూడా సాధనలో రండి, ముందుకెళ్ళచ్చు.
మిగతా వాళ్ళ విషయం మనకు అవసరం లేదు. వాళ్ళు కొంతవరకు చెప్పగలుగుతారు. మళ్ళీ వెనుకకి రావాల్సిందే. మళ్ళీ వెనుక వచ్చి మళ్ళా మనం నేను చెప్పేది ఆ సాధనలో మళ్ళా ఆ ఇదివరకు 10 మెట్లు ఎక్కారు కదండి, అది మళ్ళీ దిగి వచ్చి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన దారిలో మెయిన్ పర్మనెంట్ ఏదైతే కరెక్టో ఆ దారిలో వెళ్ళాల్సిందే. నిజం నేను చెప్పే దారి కరెక్ట్, పరమాత్మ జ్ఞానమే కరెక్ట్. ఎవరో చెప్తారు మా గురువు ఉన్నాడండి ఆ గురు ముక్తి అయిపోతుంది అంటే, కాదండి అట్లా. పరమాత్మ అనటాయన ఎవరో తెలుసుకోండి. మీ ఇష్టదేవాన్ని అడగండి. ఆ అమ్మాయినా అయ్యానా ఎవరైనా చెప్తారు, వాళ్ళు కూడా చూపిస్తారు. వాళ్ళు చూపించడానికి అంటలే నేను, వేరే సాంప్రదాయాలు కానీ వేరే అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ నీ ఇష్టదైవము నమ్మచ్చు. నీ దైవిక లక్షణాలు ఉన్న వాళ్ళ మనుషులను కూడా అంత ఈజీ కదండి. దైవం నీ ఇష్టదైవము నమ్మచ్చు. మన చుట్టుపక్కల దైవాలు నువ్వు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా సమర్పణ భావం, ఇద్దరు మనం మాట్లాడుకున్నాం, సమర్పణ భావంతో అడిగితే వాళ్ళే చెప్తారు, చూపిస్తారు. గణేశుడైనా ఆంజనేయ స్వామి అయినా శివ పైన పరమాత్మ అయినే మా అమ్మ పరమాత్మే. మీరు వెళ్ళి ఎవరైనా అడిగి నాకు అర్థమైతే తండ్రి మరి మహేష్ ఏదో చెప్తానండి, మరి విషయం ఇది నాకు కొద్దిగా అర్థమైంది, పూర్తిగా అర్థమైతలేదు, నాకు జ్ఞానము నేను సమర్పిస్తున్నా, మీ దగ్గర మీరంటే నాకు ఇష్టం బాగా అని ఆ సమర్పణ భావము మీరు ప్రదర్శిస్తే ఆయన ముందట ఆయన మీ ఆత్మశుద్ధిని చూసి మిమ్మల్ని దారిలో తీసుకెళ్తాడు, చూపిస్తాడు. ఇది ఫ్యాక్ట్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదండి, అది నేను మిమ్మల్ని సజెస్ట్ చేయ, మీకు ఆ మార్గం నేను నిజమని చెప్పా అబద్ధం అని చెప్పా. ముందు వీడియోలలో ఏం చెప్తానో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నాకు పర్మిషన్ ఇంతే ఉందండి. వాళ్ళ గురించి ఒకరి గురించి మాట్లాడడం నాతోనే అసలు నా మెంటాలిటీ కాదు, నాకు కుదరదు. ఆయన సరే శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించే ముందు వీడియోలో చెప్తా అనుకుంటానా. ఇప్పుడు మాత్రం నేనేమంటున్నా, ఇవి చదువుతూ మీరు మీ ఇష్టదైవం దగ్గర పోయి సమర్పణ భావం అవర్చుకొని అడగడం మొదలుపెట్టండి. మీ కోరికలు అడగద్దు అని ఇదివరకు కూడా చెప్పినా, కోరికలు అడగద్దు అని నేను అనడం లేదు. కోరికలు అడుగుతూ కోరికలు తీరినాక కూడా మీరు అలవాటు చేసుకోండి అలానే అడగడము. నా తండ్రి నాకు ఈ కోరిక ఉంది, కష్టం ఉంది, ఈ కష్టం తీర్చి ఓకే నాకు మార్గదర్శనం చేయి, నాకు మంచి మార్గం చూపెడతాంటే ఈ ప్రశాంతంగా నాకు ఏం అర్థమైతలేదు, ఎన్ని జన్మలు ఇవన్నీ అని అర్థమై వెళ్ళండి. ఎన్ని జన్మలు అంటే ఫస్ట్ అది తెలియాలి కదా. నిజమేనా ఇది, వచ్చే జన్మ ఉంటుందా, ఇది కూడా ఎత్తుకండి, మీరే ఎత్తుకండి. నాకు తెలిసిన విషయం అయితే ఇవన్నీ నేను చెప్పేటాన్ని నిజాలే. లేదు ఇవన్నీ లేదు, వస్తే జన్మే లేదు, ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ ఆట అంటే అది తాపనం, నాకు తెలియదు అని కొందరు చెప్తారు కదా. నాస్తికులు అంటారా, వాళ్ళు ఎవరు అంటారా, బిగ్ బ్యాంగ్ థియరీ ఇది ఇట్లా స్ఫోటనమైంది, ఇట్లా గ్రహాలు వచ్చినాయి, ఆటోమేటిక్గా జరిగింది, ఏదో జరిగింది తార్పణం. నాకు తెలియదు. నాకు తెలిసిన జ్ఞానం మాత్రం పర్ఫెక్ట్, నేను అందులోనే ఉంటా. నేను చెప్పేది ఎవరైనా విని వస్తే దత్తప్రభు ఆశీర్వాదం వస్తుంది. నాకు తెలియదు, మిగతా విషయం నాకు తెలియదు. అంటే అవి తెలియదంటే అవి నిజం కాదు. తెలియదంటే అర్థం అది. నాకు తెలుసుకున్నానే అన్నీ. దత్తార్పణం నాకు తెలుసు, అన్నీ తెలుసు, ప్రతి తెలుసుకున్నా నేను. అవి నిజాలు కావు. దూరకుండా నూపు అన్నట్టు అవేదో కలుగుతున్నాయి కదా. వాడు బాగా ధనవంతులు వాళ్ళు వస్తున్నాయి, ఎకనామికలు బాగా స్ట్రాంగ్ ఉన్నాయంటే వాళ్ళు చెప్పే నిజాలు అవుతాయా అండి? డబ్బున్న వాళ్ళు చెప్తే నిజమవుతాయా? ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళకి కదండి, మనకే సంబంధం అది. వాళ్ళు చెప్పిన మాట ఇవ్వాల్సిన అవసరం మనకేంటిది? అవి నిజాలా? వాళ్ళను ఎవరు నడిపిస్తుండ్రో నాకు తెలుసు. నేను సమయం వచ్చినప్పుడు ముందు వీడియోలో నేను అది ఓపెన్ చేస్తే ఆ సీక్రెట్ కూడా వాళ్ళు ఎవరు కూడా తెలుసు. నాకు చాలా పెద్ద విషయాలు తెలుసు అండి. నాకు శ్రీ గురుదత్త ప్రభు దయ వల్ల తెలుసుకున్నా. నేను చెప్తా, నేను ఎవరేందనేది. ఎవరు డబ్బు ముఖం చూసి డబ్బు ఖర్చు పెట్టకుండా, ఇతరులకు అన్నదానం కనీసం చేయకుండా, బీదలను పట్టించుకోకుండా, డబ్బు ముఖం చూసి నేనే గొప్ప వారు కనీసం ఒక 2 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్ ఆపుకోగలుగుతారా అండి? మరి వాళ్ళకు ఆ గుణం ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్తా, అది కూడా చెప్తా మీకు. నేను ముందు వచ్చే వీడియోలలో ప్రతిదీ ఒకవేళ మీరు కనీసం అడిగితే చెప్తా. నేను లేదు అంటే రాను సీక్వెన్స్గా ఎట్లా వస్తే అట్లా నేను ఆ ఎపిసోడ్లో నేను రివ్యూలో ఓపెన్ చేస్తాను ఆయన ఇచ్చిన పర్మిషన్తో. ఇప్పుడు మాత్రం మీరు నమ్మకండి ఎవరిని.
ఒక ముఖం చూసి గుర్తుపట్టచ్చు, 100% గుర్తుపట్టచ్చండి. వ్యక్తి ఏంది అని గుర్తుపట్టచ్చు, మీరు తెలుసుకోండి. నాకు హెల్త్ బాగలేదండి, నాకు పెయిన్ ఉంది, సర్వైకల్ పెయిన్ ఉంది, థొరాసిస్ ఉంది, మొత్తం స్పైన్ మొత్తం మ్యాక్సిమం 7 ప్లేస్లో నాకు నొప్పులు ఉన్నాయి. ఓకే, ఉంది. మరి నాకు పెయిన్ వస్తుంది, ఓకే. మరి నా ముఖంలో నెగిటివిటీ ఉందా అండి? లేదు కదా, 100% లేదు. నేను ప్రూవ్ చేస్తాను. మరి మిగతా వాళ్ళు, మీరు ఎవరైతే పేరు చెప్తారో, డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, వాళ్ళకి తీసుకురండి, చూపిస్తాను నెగిటివిటీ. చెప్తాను నేను వాళ్ళ దగ్గర ఏముంది, ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో కూడా చెప్తాను నేను. అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. పెద్ద విషయం కదండి, పేరు తీయడము కరెక్ట్ కాదని చెప్పడం లేదు. నేను చూస్తాను, నేను వీడియో టీవీలో న్యూస్లో చూసినా చెప్పగలుగుతాను నేను వాళ్ళ ముఖంలో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అని అంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో చెప్పగలుగుతా. దాన్ని బాధ నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే బాధ వచ్చేది. చెడ్డ పనులు చేస్తారండి. ఒక ఆత్మను క్షోభిస్ 750 కరోడ్ 750 కోట్ల ఆత్మలు ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ. అందులో ఏ ఆత్మ బాధపడినా మనకు మనశ్శాంతి ప్రశాంతత ఉండదు అని మీకు చెప్తున్నా. మరి అట్లాంటప్పుడు వీళ్ళు చేసే కథలు ఏంటంటే, వీళ్ళు ఎన్ని చేస్తారు కావచ్చు, ఎన్ని ఆత్మలు క్షోభ గురవుతున్నాయి. వీరు 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 ఎవరో సంస్థలు క్రియేట్ చేసి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏదో చెప్తారు కదా, దానికి వెళ్ళి ఈ విషయాలు వచ్చినాయి. ఇప్పుడు అది నిజం కాదు, తప్పుడు మాటలు అవన్నీ. వాళ్ళ పబ్బము, వాళ్ళ దారులు అంటారా, వాళ్ళు ఏదంటారా, వాటిని వాళ్ళ స్థాయి అంటారా, వాళ్ళు ఏదో వాళ్ళ మాటలు టైంపాస్ అయ్యేందుకు, వాళ్ళ పబ్బం గడుపుకునేది అందుకే వాళ్ళు జరుగుతున్నాయండి. అవి నమ్మకండి, తప్పు అవి. నేను మతాలు అని మాట్లాడడం లేదు, ఏం మాట్లాడడం లేదు, మనుషుల గురించి మాట్లాడుతున్నా. నాకు తెలుసు విషయం, అది నేను చెప్పగలుగుతా. ఇది రాంగ్, అది చాలా మంది ఉన్నాయి, నేను చెప్తాను మీకు. మీరు స్టన్ అవుతారు, మీరు చాలా ఆశ్చర్యచకితులు అవుతారు. మీరు చేస్తున్నారు కదండి సమాజంలో, ఇదో సంస్థ అని అదో సంస్థ అని పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి? అవి అన్ని తప్పుడు మార్గాలండి, ఖచ్చితంగా కింద పడిపోతారండి. సమస్య లేదు, ఎన్ని అడుగున్నా కింద పడాల్సిందే. వాళ్ళు పోయిన జన్మలా చేసుకున్న పుణ్యఫలం ఖర్చు చేసుకుంటారండి. వాళ్ళు ఖర్చు చేసుకుంటారు కాబట్టే వాళ్ళ స్థాయిలో ఉన్నారు, ఖర్చు అయిపోతుంది వాళ్ళది. మనము కానీ ఎవరైనా ఆ స్థాయిలో లేము, మనం కష్టపడుతున్నామంటే మనం గెయిన్ చేసుకుంటున్నాం, మనము కాస్మిక్ ఎనర్జీ నింపుకుంటున్నాం. మన ఆ పాపరాశులన్నీ నష్టమైపోతున్నాయి, నశించిపోతున్నాయి, కరిగిపోతున్నాయి అని అర్థం. అందుకే నా వీడియోలు వినగలుగుతుండ్రు. శ్రీ గురుదత్త ప్రభుల అనుగ్రహం ఆశీర్వాదానికి పాత్రలు అవుతుండ్రు. ఇది వీడియో విన్నవారు ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటుండ్రు. మీ అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే దత్తా అనే వర్డ్ పలకగలుగుతాం, దత్తా అనే మాట పలకగలుగుతాము. కొన్ని వందల కోట్ల పుణ్యఫలం ఉంటేనే ఇది చాలా పెద్ద సత్యం. తెలుసుకోండి. ఇంకా చుట్టుపక్కల ఎందరంటున్నారండి దత్తా దత్తా అని, అనడం లేదు. నా కొడుకు పేరే దత్తా అండి. ఎట్లా జరుగుతుంది మరి? మిగతా వాళ్ళు ఎందుకు చేస్తలేరండి? మిగతా వాళ్ళు ఎందుకు పలుకుతలేరు? మిగతా వాళ్ళకి ఏమవుతుంది? నేను చెప్తున్నా కదా. కనీసం నేను పోస్టులు కూడా, అంటే నేను ఇప్పుడు ఈ వీడియోల గురించి మాట్లాడతలేను, ఓం దత్త ఛానల్ గురించి మాట్లాడతలేను. నేను అంతకుముందు గ్రంథాలు ఇచ్చినండి చాలామందికి. అలాగే అదృష్టం అయితే వచ్చింది, మరి ఏం చేస్తారో నాకు తెలియదు. తార్పణం ఇళ్ళ గ్రంథాలు పెట్టుకొని నేను ఇచ్చిన గ్రంథాలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు. మంచిగా తార్పణం పరిస్థితి ఏం జరుగుతుంది. నేనేం చేయలేనండి, నేనైతే పంచినా, నేనైతే ఇచ్చినా, నేనైతే ఇస్తున్నా. మీకు కూడా వీడియోలో పెట్టి నా శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానము ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మీకు చెప్తున్నా. అది కూడా మీ ఇష్టమే, దత్తార్పణ నాకే సంబంధం లేదు. వినకపోవడం మీ ఇష్టం. నేను నాదైతే నా వీడియోలో నా జ్ఞానము శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయాలు చెప్పడం, ప్రచారం చేయడం నా బాధ్యత. నేను చేస్తాను. ఎందరికో గ్రంథాలు ఇచ్చిన వాళ్ళు చదువుతలేరంటే నేనేం చేయాలండి? వాళ్ళ దత్తార్పణం ఏమో అనుకుంటారు. చాలా సిద్ధమంగళ సూత్రం ఎప్పుడో తెచ్చిచ్చానండి నేను, 2006లోనే. ఆ పిఠాపురంలో ఆయన రామస్వామి బాబా ఇచ్చిన ఇంత పొడుగుతూ ఉండేది అవి లామినేషన్. ఇన్ని తీసుకొచ్చి కట్టేసి అందరూ పనిచేసిన అండి. ఏం చేస్తారండి? ఎందుకు చదువుతలేరు? మేమేం చేయగలుగుతాం చెప్పండి?
నేను ఒక భక్తునిగా నాకు తెలిసింది చెప్తే అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయగలుగుతామండి? నేను ఏం చేయగలుగుతాం? మీరు కూడా చెప్తారు కావచ్చు, వింటలేరు పాపం. ఇక వినకపోతే వాళ్ళు తారపడం నాకు తెలియదండి. నేను నా వాయిస్ ఏంటంటే వాక్శుద్ధి అనద్దు అని అనట్లేనండి. ఫ్యాక్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి పోతారో నాకైతే తెలియదు. నా ద్వారా పోయిందా లేదా, శ్రీ గురు దత్తప్రభుల జ్ఞానం మీ ఇంటికి వచ్చిందా లేదా? మీరు వినకపోతే, మీరు చదవకపోతే, మీకు చెప్తుంటే వినకపోతే, అది గ్రంథం తీసుకొచ్చుకొని చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు పరమాత్మ జ్ఞానం అర్థమవుతుంది. మనం పుట్టింది అందుకే, మన జన్మ అందుకే వచ్చింది, సార్థకత చేసుకోవాలి అన్నది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నేను చెప్తున్నా. వాళ్ళకు కూడా చెప్పిన అలాగనే. వాళ్ళు చదివిన వాళ్ళు నాకు తెలియదు, ఎవరు ముందుకెళ్తారో మనకు తెలియదు. అంటే నాకు మళ్ళీ చదివిన చెప్పాలని ఏముందా రూల్ ఉందా అండి? అట్లేం కాదు. చదివి సంతోషపడి ఆ పరమానందం పొందుతూ ఆ పరమాత్మ జ్ఞానంలో వాళ్ళు కూడా ముందుకెళ్తే సంతోషమే. అట్లా కావాలన్నదే నా ఆలోచన, అంతే. అంతేగాని అయితలేరు కదా అన్నదే బాధ. సరే అయితలేరు, మళ్ళొక జన్మలైనా చదవాల్సిందే కదండి. ఇదే జ్ఞానం తీసుకోవాలి, రావాల్సిందే, తీసుకునే కూడా ఎతకాల్సిందే. అప్పుడు ఏమైతుందో నాకు తెలియదు, నాకే తెలియదు అంతా. ఇప్పుడు చుట్టుపక్కల సంస్థలు పట్టుకొని సంస్థలు ఫాలో కావాల్సిన అవసరం లేదండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి మనకు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ వ్యవహారాలు అన్ని మందులు ఎతకచ్చు, గ్రంథాలు తీసి చదువుకోవచ్చు. గ్రంథాలు చదువుకుంటే గ్రంథంతో చాలా జ్ఞానము చదువుతూ ఉంటే మన థాట్ మన ఆలోచన అక్కడ గానగాపురం చదువుతాను, గానగాపురం వెళ్ళిపోద్దండి మనసు. అక్కడి మీకు థింకింగ్ పవర్ ఇట్లా విజువలైజేషన్ వస్తుంది. అట్లా మనకు మంచి జరుగుతూ ఉంటుంది. అందుకే చదవడము, వినడం కూడా. కళ్ళు మూసుకొని వింటే ఓకే, వినండి. కళ్ళు మూసుకొనైనా పారాయణము ఓం దత్త ఛానల్లో ఉన్న వినండి. ఇట్లా వింటూ ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోద్దండి, మన మనసు వెళ్ళిపోతుంది, మన ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడ పరిసరాలు వింటూ ఉంటే, లీనమై వింటూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ స్వీకరిస్తుంది. ఇది విషయం. అందుకు చేయమంటారు శ్రద్ధగా ఇష్టంగా చేయమని అందుకే చెప్తారు. ఇక నేను బలవంతంగా ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇట్లా అంటారు అట్లా కాదు, నేను బలవంతంగా ఇవ్వలేదు. చెప్పినా ఇది చదివితే ఇంత ఫలితం వస్తుంది, ఇది చదివితే మంచిది అని తీసుకొచ్చి నేను తెచ్చి ఇచ్చిన చాలామందికి. నాకు డబ్బున్నాయి, వీళ్ళతో నాకేం పని, దేవుడితో నాకేం పని, నా ఇష్టదేవుడు. ఆ పైసలు డబ్బులు సంతోషం, దత్తార్పణం ఓకే, సరే. మీరు వచ్చింది అందుకు కాదు కదా. అవి మీరు అనుకుంటారు అంటే ఏదైనా చేసేవాళ్ళు, చెడు ఎవరైనా మోసం చేసేవాళ్ళు చేసి తీసుకొస్తే అన్నం అది అరగదండి. చాలా నష్టపెడుతుంది, అది చాలా నష్టం జరుగుతుంది వారికి. నేను చెప్తాను, వాళ్ళు చేసిన విషయాలు కూడా కొన్ని ఒక్కొక్కరి విషయాలు చెప్తే మీరు స్టన్ అయిపోతారు. నా రక్త సంబంధికులే చెప్తారా అంటారు, మీరు తట్టుకోలేరు, మనుషులు నమ్మరు. ఆ పరిస్థితి ఎందుకులే దత్తయ్య అని దత్త ప్రభు ఒకేవేళ పరమేశ్వరిస్తే నేనేం చేయలేనండి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పాల్సింది అంటే చెప్పాల్సిందే. నేను మీకు ఈరోజు బాగా విషయాలు చెప్పిన కదండి. యాక్సిడెంట్లు ఎందుకైతే, ఇది ఎందుకు, అవన్నీ చెప్పాలి బిడ్డ అంటే చెప్పాల్సిందే, చెప్తా. నేను కాదు, ఆయన చెప్పించాలి అనుకుంటే నేను చెప్పాల్సిందే కదండి. చాలా అనాగరికులు, బాగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే చెడిపోవడం అంటే నేను వేరే ఫిజికల్ అవి మాట్లాడతలేను. నేను అంటే పరమాత్మకు దూరం అయిపోయి చాలా బురద రాసుకొని ఉన్నవాళ్ళు, చాలా జన్మల నుండి చాలా చెడు మార్గం నడిచి చాలామందిని మోసం చేసి ఇంకా కిందికి స్టెప్స్ ఉన్న స్థాయి కాకుండా ఇంకా కిందికి పడిపోయిన వాళ్ళు ఉన్నారండి. అది చెడిపోవడం అంటే నా దృష్టిలో, పరమాత్మ దృష్టిలో. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిన్ను శరీరం చూడండి, మహేష్ ఆత్మ అనేది చూస్తాడు. ఆత్మనే కనిపిస్తాయి నాకు, వేరే ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెడిపోవడం అంటే అర్థం అది కాదు, కింద పడిపోయాను, దిగజారిండు అని అర్థం. ఇంకా అంతే, అంతకన్నా మనం ఇంకా వేరే పడుతూ వాడరాదు. అందులో ఎవరైనా ఉండొచ్చు, అలా మీ వాళ్ళు ఉండవచ్చు, నా వాళ్ళు ఉండవచ్చు, ఎంతైనా ఉండవచ్చు. మనం మాట్లాడుకొని మారండి అని చెప్తున్నాను. ఆయన చెప్పిస్తుండు. సారీ, జయ గురుదత్త దత్తార్పణం. నేను కాదు, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిస్తుండు. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త ప్రభు నా ద్వారా చెప్పిస్తుండు. చాలా మంది గురువులు కూడా చెప్తుండ్రు. ఇంకా నేను మాత్రం నార్మల్ ఒక వ్యక్తిని. ఆ గురువుల మాట వినడం మీకు కష్టం అయితే నార్మల్ వ్యక్తుల మాటలే వినొచ్చు కదండి. నేను సింపుల్గా సరళంగా మన భాషలో మాట్లాడుతున్నాను. నేను
వాళ్ళు ఏదో శ్లోకాలు అన్నీ యాడ్ చేసి చెప్తారు, అవి మనకు అర్థం కావు. ఇవైతే అర్థం చేసుకోండి. నాది నేను శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయమే చెప్తా అండి. మీరు వినాలే ప్రయత్నం చేయండి, వినే ప్రయత్నం నాది కూడా రిక్వెస్టే. తర్వాత మీ ఇష్టం, దత్తార్పణ దత్తప్రభు ఇష్టం. నేనైతే వీడియోలు నాకు ఎంత కష్టమైనా చేస్తా అండి. నేనైతే అనుకుంటున్నా ఆయన ఇష్టం దత్తప్రభు ఇలా చేపిస్తాను అండి, నాదేం లేదండి. ఈరోజు మనం ఇంతమంది విషయాలు మాట్లాడుకొని ఇచ్చినందుకు శ్రీ గురు దత్తప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి, కోటి కోటి కృతజ్ఞతలు. మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.